ఇలా ఆనందంగా ఉండే నన్ను ఒకే ఒక్కటి అలవాటయ్యి అది వ్యసనంగా మారి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. మా అవ్వ ముందు ఒక పనికిరాని వ్యక్తిలా జన్మనిచ్చిన అవ్వ ముందు ఈ జన్మ నాకొద్దే అవ్వా అన్న స్థితికి తీసుకొచ్చింది. అదే అదే బెట్టింగ్. నీ అవ్వ 10,000 ఎత్తే 50,000 వచ్చినాయి. వాళ్ళ కూడా పొట్టు ఆడాలా. ఏం బ్రో ఏం చేస్తుర్రా? ఏం లేదన్నా, ఇప్పుడే అడగడికి వచ్చిన ఇట్లా కూర్చున్నాం. ఇక అన్న ఎన్నో లేదు ఖుషితో ఉన్నావేంది? ఏం లేదురా, నిన్న సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అయింది కదా, సీదా 10,000 బెట్టింగ్ పెట్టిన, 50,000 వచ్చినాయి. అందుకే ఇంత ఖుషిగా ఉన్నారా? 10,000కు 50,000? అరే గిదింకే షాక్ అవుతురారా. మొన్న 30,000 అయితే సీదా ₹1,00,000 వచ్చినాయిరా. ఏ అన్న బెట్టింగ్ ఆడద్దే, ఉన్న పైసలన్నీ పోతే మంచిది కాదే. నిజమా అన్న? పైసలన్నీ పోతాయా? గట్లేముండదురా, మనం మంచి ఆలోచించి ఏ టీం ఆడుతుందో దాని మీద బెట్టేయాల. ఇక పొట్టు పైసలు రా. నిజమా? ఏ అన్న వరకే కష్టపడి పైసలు సంపాదించుకోవాలని బెట్టింగ్ లేని బతుకంత ఆం కాదా? అరే నీకేం తెలుసురా బెట్టింగ్ గురించి, బాగా మాట్లాడుతున్నావు. అరే వాళ్ళే ఫోన్ చేస్తుర్రు, ఈసారి 1,00,000 బెట్టింగ్ ఎత్తా, పోతున్నా మరి. హలో బ్రదర్, ఇవాళ సిఎస్కే ముంబై మ్యాచ్ కదా. మీ అవ్వ మదనన్న ఏమన్నా చూసినావారా? సీదా ₹1,00,000 పెట్టేస్తారట. మీ అవ్వ మదనన్న గ్రేట్ రా నిజంగా. ఏ అన్న ఏం గ్రేటే, కష్టపడి సంపాదించుకోవాలని పైసలు బెట్టింగ్ ఆడి సంపాదించుకుని ఎన్ని రోజులు ఉంటాయా పైసలు? ఎట్లా సంపాదిస్తేంద్రా, తెలియతోడు సంపాదిస్తుండు కదా. ఇప్పుడు చెప్తుంది మా అవ్వ. అవ్వ చెప్పే. అత్తున్నావు. అరే మా అవ్వ రమ్మంటుంది, నేను పోతుంటికి. సరే అన్న, నాకు కూడా ఆకలి అవుతుంది, కొద్దిగా బుక్కడు పోయి చేస్తాం అనుకుంటాను. పోతున్నాను. అబ్బా ఒకసారి బెట్టింగ్ అంటే ఏంటో చూడాలా. ఒకసారి బెట్టింగ్ ఆడితేనే తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. మదనన్న మామూలు గ్రేట్ కాదు. అవ్వా చెప్పే, ఫోన్ చేసి రమ్మను. అడ్లు నేర్పబోతని పోతివి, మాలచ్చేపాయే ఇంకా రాకపోతివి అని ఫోన్ చేసిండ్రా. కాలు చేతులు మంచిగా గడుక్కొని అన్నం తినిపోయి ఇంట్లో పోయి. నీ ఆల చేతులు కాడ కట్టుకొచ్చుకున్నానే, పోయేసుకొచ్చుకుంటావు. విరాట్ కోహ్లీ 6 కొట్టిండు పో. ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలుస్తుంది. తినేటప్పుడు సుఖపోనే నారా, పక్క కట్టు గట్టి కొడుతున్నాడు తిను. నువ్వు ఆగే, విరాట్ కోహ్లీ పొట్టు కొడుతుండు. మంచిగా తినరా అంటే కోహ్లీ అంటే అమ్మ కోహ్లీ. విరాట్ కోహ్లీ అనుకుంటే చెప్పడానికి కూడా ఘోరంగా ఆడుతుండగా 14 బాల్ హాఫ్ సెంచరీ వేసిండు. ఏమాటనో ఏమో. గట్లేముండదురా, మనం మంచి ఆలోచించి ఏ టీం ఆడుతుందో దాని మీద బెట్టేయాల. ఇక పొట్టు పైసలు రా. ఎట్లా వీళ్ళు మంచిగా ఆడుతుర్రు, మరి మదనన్న లెక్క పెట్టేద్దామా? ఒకసారి మదనన్నకైతే కాల్ చేస్తావు. కొట్టుర్రా.
చెప్పురా మాధవ, గిట్ల ఫోన్ చేసినావు? అన్నా మొత్తం ఫుల్ ఖుషి కొద్దున్నట్టున్నావు. అవునరా, మ్యాచ్ చూస్తున్నా. పొట్టు పొట్టు కొడుతుర్రు. ₹1,00,000 బెట్టి పెట్టినా, 3 లక్షలు పక్కా. అవునన్నా, నేను కూడా అదే చూస్తున్నా. ఘోరంగా ఆడుతురు కానీ. అవును కానీ మ్యాచ్ చూడక నాకెందుకు ఫోన్ చేసినావురా? ఏం లేదే, ఆ బెట్టింగ్ ఎట్లా ఆడుతారో చెప్తే నేను కూడా బెట్టింగ్ అయితేనే, ఎందుకంటే ఆర్సీబీ మంచిగా ఆడుతారు కదనే అట్లా. నీకెందుకురా బెట్టింగ్? మంచిగా మ్యాచ్ చూసుకోక. అయ్యో చెప్పన్నా, నువ్వే సంపాదించుకుంటావా? మేము సంపాదించుకోదా పైసలు? సరే నీ ఇష్టం రా. నేను ఒక నెంబర్ చెప్తా, వాళ్ళకి ఫోన్ చేసి ఎంత బెట్టింగో చెప్పు, తర్వాత ఫోన్ పే ఇక. సరే అన్న, మరా జల్ది పంపు నెంబరు. తమ్ముడు బాగా గాలవుతుండు, పైసలు పోగొట్టుకోకుంటే చాలు కానీ నెంబర్ అయితే పంపిస్తా. నెంబర్ పంపెట్టున్నాడు కదా మదనన్న, నాకు చేసుకొని జల్దీ ఫోన్ చేస్తావు. దేని మీద వేస్తున్నావు? ఎంత వేస్తున్నావు? ఆర్సీబీ మీద ₹1000. ఆర్సీబీ గెలిస్తే 3000 వస్తాయి, ఓడిపోతే ₹1000 పోతాయి. ఓకే ఓకే, జల్దీ ఫోన్ పే వేయండి. సరే ఫోన్ పే చేస్తా. యాహో, ఆర్సీబీ వినేది ₹3000. ఎస్, ₹3000 వచ్చినాయి. ఏమైందిరా గంత సంబరపడుతున్నావు? నీకు నువ్వే. ఏం లేదా అవ్వా, కేకేఆర్ వర్సెస్ సిఎస్కే ఉన్నది కదా, పక్క కేకేఆర్ గెలుతుంది. మళ్ళీ పెట్టేద్దామావు. ఎంత? కేకేఆర్ పైన ₹3000. మీరు 3000 వేస్తే 3000 వస్తాయి. అదే సిఎస్కే పైన 3000 వేస్తే 10,000 వస్తాయి. నిజమా? నిజమే. చెప్పండి, దేని మీద వేయమంటారు? అయితే సిఎస్కే పైన 3000. ఓకే, డన్. ఓకే, కొట్టుర్రి ఎట్టి కూడా ఎంపుతురుపో. మా దగ్గర ఉండే మాన మొత్తం దిల్ ఖుషి మీద ఉన్నవేందే? ఏం లేదురా, సిఎస్కే మీద ₹3000 పెట్టేసిన, పొట్టు ఆడుతురు. ఈ మ్యాచ్ గెలుతుంది ₹10,000 రా. మావన నువ్వు కూడా ఆడుతున్నావా? అవునరా, నిన్నటి నుంచి 15,000 సంపాదించిన. అన్న ఈ బెట్టింగ్లు మనకెందుకే? మంచిగా నీకు తెలివి ఉన్నదే, మంచిగా పని చేసుకుని బతుకుదామే. అవరా నువ్వు గింతలేవు, నువ్వు నాకెప్పుడు అయినవారా? అన్న నువ్వు నన్ను కొట్టినా సరేనే, బెట్టింగ్ మాత్రం ఆడగే. అవరా నువ్వు గింతలేవు, నాకు చెప్తున్నావారా? నీ మంచి కోసమే చెప్పినా, నా వినకపోతే నీ ఇష్టం ఏమైనా చేసుకో. పోరా పో. సిఎస్కే గెలిచింది, 10,000 వచ్చినాయి. పో 10,000. వారం రోజుల నుంచి బెట్టింగ్ ఆడి ₹1,00,000 సంపాదించిన. ఇప్పుడు ఎట్లాగో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉన్నది. ఈ లక్షనే కాదు, ఎట్లాగో అడ్ల పైసలు పడ్డాయి కదా ₹1,00,000. ఆ 1,00,000 ఈ 1,00,000 2 లక్షలు పెట్టి పెడతాను. మేము సీదా 5 లక్షలు వస్తాయి. మంచి కారు అనుకోవచ్చు. పోయి మా అమ్మ తాగు అట్ల పైసలు. అనే అవ్వా, అడ్ల పైసలు ₹1,00,000 వచ్చినాయి కానీ అవి రేపు పొద్దులే చిత్తా. అవి ₹1,00,000 అక్కకు కట్నం కిందకి ఇయ్యాలరా. అయినా అవి నీకు ఎందుకురా? అక్క పెళ్లి కట్నాక నాకు తెలియదా? ఇప్పుడు రేపు పొద్దులనే చిత్తనే నీ ₹1,00,000 నీకు. ఏంటిది? ఇప్పుడు ఇస్తే పొద్దుగాల తీసుకొస్తా అంటున్నావే? ఏమన్నా లంగ పని చేస్తున్నావేంద్రా? నేనే లంగా పని చేస్తానే. క్రికెట్లో బెట్టింగ్ పెడుతున్నా,
లక్షకు 3 లక్షల రూపాయలు వస్తాయి తెలుసా? ఆ? లక్షకు 3 లక్షలు వస్తాయా? అసంటి లంగపని దొంగపని అద్రం మనకు మంచిగా మనం కష్టం చేసుకొని బద్దాంరా. నీ అవ్వ అది లంగా పని కాదే, తెలివి తోడి సంపాదించు అంటారు. నీ గవాని కాదే, నువ్వు 1 లక్ష రూపాయలు రేపు పొద్దులు నీ పైసలు నీకు చిత్తా. అద్దురా, అవి ముందే కైకి కౌలుకు వేసుకొని సంపాదించుకున్న పైసలురా. మనము అక్క కట్నం పోయాలా, ముందే సాబ దొబ్బుతున్నాడు. ఆ పైసలకి ఇట్లా మనం ముత్త ఖర్చు పెడితేవంటే మనం పొట్టకు బతుకుడు తిప్పాలరా. మన పొట్టకు బతుకులు తిప్పాలు మనం ఏం చేసుకొని బద్దాంరా మళ్ళా. నువ్వు గవాన చెప్పకు, నువ్వు రేపు పొద్దులు చిత్తా నీ పైసలు నీకు. నీ అవ్వ నువ్వు ఎప్పుడు తినవురా, బీరువాలు ఉన్నాయి తెచ్చుకపోరా 1 లక్ష రూపాయలు. కొడుక నువ్వు పొద్దుగల గిట్లా 1 లక్ష రూపాయలు తెచ్చి ఇవ్వకపోతే వంట నీ సంగతి ఉన్నది ఏమనుకుంటున్నావు? నీ అవ్వ నేందేనా రేపు పొద్దుల సూట్ కేసు చూడత్తా, సూట్ కేసు తోటి ఏమనుకుంటున్నావు? కొడురే ఈసారి ఎత్తే సీదా 5 లక్షలు మా బాబు బండకు బండ పై తీసుకుపోయి ఇస్తా, ఫుల్ ఖుషి అవుతుంది. కుట్టుర్రా, లాస్ట్ లో 15 కొట్టాలరా. కుట్టుర్రా, లేకపోతే నా పైసలను పోతాయిరా. రే కుట్టుర్రా. ఓడేవాడు తిరిగాదురా రే. 2 లక్షల రూపాయలు వాయరా రే. మా అమ్మకి ఏమని సమాధానం చెప్పాలరా? మా అమ్మకు 2 లక్షలు రే. మామకి ఏమో సమాధానం చెప్పాలరా. రేపు పొద్దుగాలు అడుగుతారా పైసలు? అవురా, యాడున్నావురా? బయట ఉన్నానే. ఇంత టైం అవుతుంది, ఏం చేస్తున్నావు? చక్కగా ఇంటికి రా. సరే అత్త. వచ్చిన వారా, వేసుకొని తినిపో అన్నం. అగో పోరాడు సప్పుడు ఎత్తలేడు. ఉత్త 2 లక్షలు ఆయే. నా దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలతో పెట్టినా అయిపోవు. అక్కకిచ్చే 1 లక్ష రూపాయలు తీసుకుని పోగొడుతుని. ఇప్పుడు అక్క గట్టిచ్చుడు, మా అవ్వకి ఏమైనా సమాధానం చెప్పుడు. ఇప్పుడు ఎట్లనే వేసి మళ్ళీ నా పైసా నేను సంపాదించాలా? రే మల్లెట్రా, ఆగో పోరాడు సప్పుడు ఎత్తలేడు.
బంగారం అయితే తాకట్టు పెట్టి 2 లక్షలు పెట్టేసిన. అంతా దేవుని దయ్యగా. అవురా రాత్రి ఎటు పోయినవురా? పిలిచినా చప్పుడేయకుండా పోయినావు. ఎటు పోతాను నేను? దోస్తు దగ్గరకు పోయినా. సరే గాని 1,00,000 రూపాయలు ఏమైనాయిరా? పొద్దుగాల తెత్తన్నావు. బ్యాంకులో పడ్డే ఇంత పొద్దుగాల బ్యాంకులు తీస్తారా? కొంతసేపు అయినా వేసుకొస్తా. అది కరెక్టే గాని అడ్లు నేర్పిరా పోనాడు. సరే అవ్వ. అనే కొట్టుర్రే 50 బాల్ 80 కొట్టుర్రే. ఈజీ టార్గెటే కొట్టుర్రే. కొట్టుర్రే. 6 పట్టిరు కంది కొట్టుర్రే. పుట్టుపుడి ఆంపుర్రే 2 లక్షలు కొట్టురు కొట్టురు. మెయిన్ వికెట్ బాగా 2 లక్షలు రా. 2 లక్షలు రా. కొట్టుర్రా. రెండు బాల్ 8 కొట్టుర్రా. 2 బాల్ 8 రా. సింగిల్ తీసినవేంద్రా? అయిపోయింది. ఇవాళ 2 లక్షలు బాయ్. నిన్న 2 లక్షలు బాయ్. మా అవ్వకి ఏమని సమాధానం చెప్పాలా? మా అక్కకు 1,00,000 రూపాయలు ఎట్లా ఇవ్వాలా? మా బావకి వెళ్తారేమో మా అక్కడ బతకనియాడు. మా అవ్వకి వెళ్తారేమో మా అవ్వ బతకది. ఇప్పుడు ఏం చేయాలా? 1,00,000 రూపాయలు ఎట్లా తీసుకురావాలా? 2 లక్షల రూపాయలు. నాకు చచ్చిపోవడం కూడా దిక్కే. చచ్చిపోతా చచ్చిపోతా. చచ్చిపోతా. అవ్వ 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 నువ్వైతే మంచిగా ఉండే. నేను చేసిన తప్పేనే. అక్కడ మంచి చూసుకోయే. నేనేం చేయలేకనే ఇట్లా చేసాను అవ్వ. అవ్వ నువ్వు నాకు బంగారమే అవ్వ. అవ్వ అవ్వ ఇక సెలవే. ఇలా నాలాగా బెట్టింగ్ ఊబిలో పడి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనం నమ్ముకొని ఇంటి దగ్గర అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడియో చూసి బెట్టింగ్ ఊబి నుండి బయటకు తీసుకురావాలనేదే
నా ఈ చిన్న ప్రయత్నం.